Good morning, friends. This is your Chittaluri. Welcome back to Chittaluri Talk. In the course of Chittaluri Spoken English, today I would like to introduce, I would like to remind you of one of the important tenses, that is future perfect. Future perfect tense. Let us see the structure of the future perfect tense. ఒకటండి ఏ టెన్స్ నేర్చుకున్నా ఫస్ట్ మనం దాని యొక్క స్ట్రక్చర్ ఏమిటి అంటే ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్లో ఎట్లాంటి స్ట్రక్చర్ ఉండాలి అంటే సబ్జెక్ట్ ఏమి ఉండాలి, ఆబ్జెక్ట్ ఏమి ఉండాలి, తర్వాత బీ ఫార్మ్స్లో మెయిన్ వర్బ్స్ ఏమి ఉండాలి అనేది ఇంపార్టెంట్ థింగ్ మనం నేర్చుకోవాలి. తర్వాత వాట్ ఈస్ దట్ పర్టికులర్ ఫంక్షన్, పెక్యులర్ ఆర్ స్పెషల్ ఫంక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ టెన్స్ అనేది కూడా వీ షుడ్ నో దాట్. దిస్ ఈజ్ అ వే ఆఫ్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే. కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నప్పుడు మనకు సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ విల్ హ్యావ్ plus V3, that means third form of the verb, and after that plus object. So generally మనకు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్ అయినప్పటికీ కూడా మెయిన్గా ద కోడ్ పార్ట్ ఆఫ్ దాట్, the center, the special structure we should remember is will have plus V3. Will have plus V3. Will refers future, have refers perfect. That's why it is called future perfect. And will have is always followed by V3. The main verb should be in V3 form, which means the third form of the verb anamata. That is also called past participle. దాన్ని మనం past participle అని కూడా అంటాం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, I will have completed my class tomorrow by this time. Otherwise, in other ways also we can say that I will have started my class tomorrow by this time. I will have started my class tomorrow by this time. అంటే రేపు ఈ సమయానికి నేను నా క్లాసును స్టార్ట్ చేసి ఉంటాను. అంటే క్లాసు స్టార్ట్ చేయడం అనేది ఆల్రెడీ జరిగిపోతుంది అనమాట. అంటే స్టార్ట్ చేయబడి ఉంటుంది, మొదలు పెట్టబడి ఉంటుందని అర్థం. అంటే రేపు ఈ సమయానికి నేను పలానా పనిని పూర్తి చేసి ఉంటాను అని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తామండి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో చూడండి ఇక్కడ, ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ టుమారో బై దిస్ టైమ్. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ టుమారో బై దిస్ టైమ్. అంటే నేను రేపు ఈ సమయానికి నా పని పూర్తి చేసి ఉంటాను. అంటే రేపు ఈ సమయానికి నా పని పూర్తి చేయబడి ఉంటుంది అని చెప్పడం. అంటే భవిష్యత్తులో ఫలానా సమయానికి ఏదైనా ఒక పని పూర్తి చేయబడి ఉన్నట్లయితే దానిని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. ఆ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలంటే విల్ హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉండాలన్నమాట. ఓకే, ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్, విల్ హ్యావ్ అనేది స్ట్రక్చర్ which represents future perfect, and it is followed by V3, third form of the verb, and after that object. Okay, I will have completed my work tomorrow by this time. రేపు ఈ సమయానికి నేను నా వర్క్ను పూర్తి చేసి ఉంటాను అని దాని అర్థం. ఈ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హిస్ వర్క్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి అతని పని పూర్తి చేసి ఉంటాడు. షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ వర్క్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి ఆమె పని పూర్తి చేసి ఉంటుంది. It will have completed its work tomorrow by this time. రేపు ఈ సమయానికి అది తన పని పూర్తి చేసి ఉంటుంది. They will have completed their work tomorrow by this time. రేపు ఈ సమయానికి వాళ్ళ పనిని పూర్తి చేసి ఉంటారు. ఇట్లా అనమాట. we will have completed our work tomorrow by this time. రేపు ఈ సమయానికి మేము మా పని పూర్తి చేసి ఉంటాము. You will have completed your work tomorrow by this time. రేపు ఈ సమయానికి నువ్వు నీ వర్క్ పూర్తి చేసి ఉంటావు. You will have completed your work tomorrow by this time. రేపు ఈ సమయానికి మీరు మీ పనిని పూర్తి చేసి ఉంటారు. ఇట్లా అనమాట. అంటే ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే అట్లా. చిత్తలూరి సార్ విల్ హ్యావ్ ఫినిష్డ్ హిస్ క్లాస్ టుమారో బై దిస్ టైమ్. అంటే చిత్తలూరి సార్ రేపు ఈ సమయానికి తన క్లాసును పూర్తి చేసి ఉంటాడు అని చెప్పడం. ఇట్లా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్. నౌ ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ వెల్. It is used to describe the action in the future. At certain point of time, the action which will be finished. The action which will be finished at certain time in the future. అంటే భవిష్యత్తులో ఏదో ఒకనొక సమయంలో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఏదైనా ఒక పని పూర్తి చేయబడి ఉంటుంది అని చెప్పడానికి మనం
ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేస్తామన్నమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ అవర్ డైలీ కాన్వర్సేషన్. సో యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ అండ్ యూ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ టైమ్ దీస్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్. దీంట్లో కూడా మళ్ళీ కమింగ్ టు వర్డ్ 4 ఫార్మ్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నమాట. 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ టుమారో బై దిస్ టైమ్. అది ఎస్ఐటి సెంటెన్స్ స్టేట్మెంట్ అనమాట. దాన్ని క్వశ్చన్ చేయాలంటే ఏం చెప్తాం మనం, విల్ తీసుకొచ్చి ముందు పెట్టాలి, తర్వాత సబ్జెక్ట్ అయి చెప్పాలి, హ్యావ్ వస్తుంది. విల్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి నేను ఈ వర్క్ పూర్తి చేసి ఉంటానా, అట్లా. మరి ఐ విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ టుమారో బై దిస్ టైమ్. ఐ విల్ నాట్ మనం ఓంట్ అనొచ్చు. షార్ట్ కాంట్రాక్షన్ ఏంటంటే విల్ నాట్కి WILL, విల్ NOT నాట్, విల్ నాట్కి కాంట్రాక్షన్ ఓంట్, WON''T ఓంట్. ఐ విల్ నాట్ అనే బదులు మీరు ఐ వోంట్ అన్నారు. ఐ వోంట్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి నేను ఈ వర్క్ పూర్తి చేసి ఉండను. వోంట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి నా వర్క్ నేను పూర్తి చేసి ఉండనా, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అట్లా వీతో వీ విల్ హ్యావ్ ఫినిష్డ్ అవర్ ప్రాజెక్ట్ టుమారో బై దిస్ టైమ్. వీ విల్ హ్యావ్ ఫినిష్డ్ అవర్ ప్రాజెక్ట్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి మేము మా ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటాము అని దాని అర్థం. విల్ వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ ప్రాజెక్ట్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి మేము మా ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటామా. వీ వోంట్ హ్యావ్ ఫినిష్డ్ అవర్ ప్రాజెక్ట్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి మేము మా ప్రాజెక్టును పూర్తి చేసి ఉండము. వోంట్ వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ ప్రాజెక్ట్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి మేము ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఉండమా. ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అట్లా యూ విల్ హ్యావ్ స్టార్టెడ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి నువ్వు బయలుదేరి ఉంటావు. విల్ యూ హ్యావ్ స్టార్టెడ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి నువ్వు బయలుదేరి ఉంటావా. యూ వోంట్ హ్యావ్ స్టార్టెడ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి నువ్వు స్టార్ట్ అయ్యి ఉండవు. వోంట్ టు హ్యావ్ స్టార్టెడ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి నువ్వు బయలుదేరి ఉండవా అని చెప్పడం. స్టార్ట్ అయ్యి ఉండవా అంటే బయలుదేరి ఉండవా అని దాంట్లో నెగిటివ్ ఇంటరాగేటివ్. He will have attended the meeting tomorrow by this time. రేపు ఈ సమయానికి అతను మీటింగ్కు హాజరయ్యి ఉంటాడు. Will he have attended the meeting tomorrow by this time? రేపు ఈ సమయానికి అతను మీటింగ్కు హాజరయ్యి ఉంటాడా. He won't have attended the meeting tomorrow by this time. రేపు ఈ సమయానికి అతను మీటింగ్కు అటెండ్ అయ్యి ఉండడు. Won't he have attended the meeting tomorrow by this time? రేపు ఈ సమయానికి అతను మీటింగ్ హాజరయ్యి ఉండడా, అటెండ్ అయ్యి ఉండడా అని చెప్పాం. She will have finished her cooking tomorrow by this time. She will have finished her cooking tomorrow by this time. రేపు ఈ సమయానికి ఆమె తన వంటను పూర్తి చేసి ఉంటుంది. Will she have finished her cooking tomorrow by this time? Will she have finished her cooking tomorrow by this time? రేపు ఈ సమయానికి ఆమె తన కుకింగ్ను కంప్లీట్ చేసి ఉంటుందా, పూర్తి చేసి ఉంటుందా. She won't have finished her cooking tomorrow by this time. She won't have finished her cooking tomorrow by this time. రేపు ఈ సమయానికి ఆమె తన వంటను పూర్తి చేసి ఉండదు. Won't she have finished her cooking tomorrow by this time? Won't she have finished her cooking tomorrow by this time? రేపు ఈ సమయానికి ఆమె తన కుకింగ్ పూర్తి చేసి ఉండదా, రేపు ఈ సమయానికి ఆమె తన వంటను పూర్తి చేసి ఉండదా అని క్వశ్చన్ చేయడం. It will have finished eating. It will have finished its eating tomorrow by this time. రేపు అది తను తినటాన్ని పూర్తి చేసి ఉంటుంది. Will it have finished her cooking? Will it have finished her eating tomorrow by this time? రేపు అది ఈ సమయానికి తన తినడం పూర్తి చేసి ఉంటుందా. It won't have finished its eating tomorrow by this time. రేపు ఈ సమయానికి అది తను తినడం పూర్తి చేసి ఉండదు. Won't it have finished its eating tomorrow by this time? రేపు ఈ సమయానికి అది తను తినడం పూర్తి చేసి ఉండదా. అట్లా They will have watched the movie tomorrow by this time. They will have watched the movie tomorrow by this time. రేపు ఈ సమయానికి వాళ్ళు మూవీ చూసి ఉంటారు. Will they have watched the movie tomorrow by this time? రేపు ఈ సమయానికి వాళ్ళు మూవీ వాచ్ చేసి ఉంటారా. They won't have watched the movie tomorrow by this time. రేపు ఈ సమయానికి వాళ్ళు మూవీ పూర్తి చేసి ఉండరు అని చెప్పడం. Won't they have watched the movie tomorrow by this time? Won't they have watched the movie tomorrow by this time? రేపు ఈ సమయానికి వాళ్ళు మూవీ చూసి ఉండరా. ఇట్లా అన్నమాట. అంటే చూడండి మీరు ఐతో, వీతో, యూతో, హీతో, షీతో, ఇట్తో, దేతో, ఒక నవ్వుతో కూడా. చిత్తలూరి సార్ will have finished
his class tomorrow by this time. Chittaluri sir will have finished his class tomorrow by this time. చిత్తలూరి సార్ రేపు ఈ సమయానికి తన క్లాసును పూర్తి చేసి ఉంటారు. Will Chittaluri sir have finished his class tomorrow by this time? చిత్తలూరి సార్ రేపు తన క్లాసు పూర్తి చేసి ఉంటారా ఈ సమయానికి? చిత్తలూరి sir won't have finished his class tomorrow by this time. చిత్తలూరి సార్ రేపు ఈ సమయానికి తన క్లాసు పూర్తి చేసి ఉండరు. Won't Chittaluri sir have finished his class tomorrow by this time? Won't Chittaluri sir have finished his class tomorrow by this time? రేపు ఈ సమయానికి చిత్తలూరి సార్ తన క్లాసు పూర్తి చేసి ఉండడా నెగటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్. సో ఇదండి, దిస్ ఇస్ ద మీనింగ్. దట్స్ ద రీజన్ ఐ హావ్ బీన్ గివింగ్ యూ మీనింగ్ అండ్ తెలుగు మీనింగ్ అండ్ ఇంగ్లీష్ స్ట్రక్చర్. తెలుగు మీనింగ్ అండ్ ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఐ am giving you like this. Why? You know that because I am providing the English speaking atmosphere in your surroundings. If you go on watching my videos a number of times, you will get a beautiful listening atmosphere, because we should create ourselves. We should create our own. We should create ourselves the listening atmosphere. If we go on listening the words and exercises which I have been giving, as I already told you that your brain is very, very sharp. It will record everything, whatever you listen. Whatever you listen, your brain is very sharp. It will go on recording the things when the time comes, when the context comes, when you're supposed to deliver speech, when you're supposed to talk with your friends or relatives or anybody, with the person who is in front of you, then your brain will supply the sentences. Provided if you're practiced it, if you're listen many times these sort of exercises. అంటే మీరు ఎంత బాగా ఈ ఎక్సర్సైజ్ విని ఉన్నప్పుడు మీ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండి ఈ ఎక్సర్సైజ్ అన్నీ కూడా అది స్టోర్ చేసుకొని ఉంటుందండి. మీరు మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ఆ బ్రెయిన్ ఈ ఎక్సర్సైజ్ ఏవైతే మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉన్నారో విని ఉన్నారో వాటిని అది సప్లై చేస్తుంది. అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే ఆటోమేటిక్గా మీ మౌత్ కూడా దానికి కోఆపరేట్ చేస్తుంది. ఎస్, దిస్ ఈజ్ అ ఎక్సర్సైజ్ దట్ అండ్ దిస్ ఈజ్ అ వై వేర్ ఐఎమ్ సపోజ్ టు స్పీక్ అవుట్, వేర్ ఐఎమ్ సపోజ్ టు డెలివర్ మై స్పీచ్, వేర్ ఐఎమ్ సపోజ్ టు స్పీక్, వేర్ ఐఎమ్ సపోజ్ టు యూజ్ దీస్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేది మీకు ఐడియా వస్తుంది. ఎందుకు సార్ ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడుతున్నారు? కొంతమంది మిత్రులు అంటారు తెలుగులో చెప్పండి ఎక్కువగా అన్నప్పుడు తెలుగు కూడా నేను చెప్తున్నాను, బట్ ఐఎమ్ గివింగ్ ద ఇంపార్టెన్స్ ఫర్ ఇంగ్లీష్ మోర్ అండ్ మోర్. వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్? అంటే నేను ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడడానికి కారణం ఏమిటి అంటే నేను ఇంగ్లీష్ స్పీకింగ్ అట్మాస్ఫియర్ అనేది మీ చుట్టూ క్రియేట్ చేస్తున్నాను. అది గుర్తుపెట్టుకోవాలి మిత్రులారు. చాలామంది ఏంటంటే మనం తెలుగు ఉండాలి, తెలుగుతో పాటు ఏంటంటే మనం దాని పర్టికులర్ బేసిక్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ సెంటెన్స్ అనేది మీరు తెలుగులో తెలుసుకోవాలి. లేకపోతే మీరు ఇన్ వాట్ కాంటెక్స్ట్ దట్ వాట్ ఈస్ ద సెంటెన్స్ ఐఎమ్ సపోజ్ టు యూస్ అనేది కూడా మీకు తెలియదు కదా. ఏ కాంటెక్స్లో ఏ సెంటెన్స్ యూస్ చేయాలనేది తెలియదు కాబట్టి అది తెలుగులో మనం నేర్చుకుందాం. అందుకే దాని ట్రాన్స్లేషన్ కూడా నేను ఇస్తున్నాను మీకు. కానీ ఇన్ మై క్లాస్, ఇన్ మై టీచింగ్ ఐఎమ్ యూసింగ్ మోర్ అండ్ మోర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎందుకు అంటే మీకు వినేటువంటి ఒక వాతావరణాన్ని ఐఎమ్ క్రియేటింగ్. ఈ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు నాది అంటే మీకు లిసనింగ్ అట్మాస్ఫియర్ ఎక్కువగా ఉండాలి. బేసిక్స్ ఎక్కడైనా నేర్చుకుంటారు మీరు. ఆఫ్ కోర్స్ ఫంక్షనల్ గ్రామర్ ఏ బుక్ తిరిగేసినా మీకు ఫంక్షనల్ గ్రామర్ దాని రూల్స్ అండ్ ఎవ్రీథింగ్ యూ విల్ కమ్ టు నో దాట్. తర్వాత మనం ఎన్నో చదువుకుని ఉన్నాం కాబట్టి మన క్లాసెస్లో వేరియస్ లెవెల్స్లో కూడా మనం ఫంక్షనల్ గ్రామర్ నేర్చుకునే ఉంటాం. మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోవాలి. అంటే ఇంగ్లీష్ మాట్లాడే వాతావరణము మీ చుట్టూ ఉండాలి. దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలంటే మీరు యూ షుడ్ గో ఆన్ వాచింగ్ మై వీడియోస్. కాబట్టి నేను మీకు మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వెన్ ఐఎమ్ స్పీకింగ్ ఆటోమేటికలీ యూ విల్ కమ్ టు మై ఇంగ్లీష్ స్పీకింగ్ అట్మాస్ఫియర్. ఈ ఇంగ్లీష్ వాతావరణంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. ఇట్లాంటి ఎక్సర్సైజ్ అన్నిటినీ అది రికార్డ్ చేసుకుంటుంది. టైం వచ్చినప్పుడు మీకు మళ్ళీ వాటిని అందజేస్తుంది. మళ్ళీ మీరు వాటిని ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి వెన్ యూ ఓపెన్ యువర్ మౌత్, వెన్ యూ డెలివర్ యువర్ స్పీచ్, then automatically you will be in a position, you will be able to produce the same exercises which you have learned, which you have practiced, which you have watched through my videos. That is my intention
ఇన్ గివింగ్ యూ దిస్ సోర్ట్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట. దీంట్లో ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. ఊరికి నేను గుడ్డిగా చెప్పట్లా. కొంతమంది అనిపిస్తుంది సార్ ఎక్కువ ఇంగ్లీష్ వాడుతున్నాడు అని. ఇంగ్లీష్ వాడాలి, ఇంగ్లీష్ వాడే వాతావరణం మీకు కల్పించాలి. అట్లా అని చెప్పేసి 100% ఇంగ్లీష్ ఏం లేదు కదా, తెలుగు టీచింగ్ కూడా చేస్తున్నారు కదా. అంటే బేసిక్గా దాని యొక్క ఫంక్షన్ ఏంది, ఆ స్ట్రక్చర్ ఏమిటి, దాని ఫంక్షన్ ఏమిటి తెలుసుకున్న తర్వాత దాన్ని ఎట్లా యూజ్ చేయాలనేది కూడా ఇంగ్లీష్లో మనం ఎక్కువగా మాట్లాడుకున్నప్పుడు, ఇంగ్లీష్ వింటున్న వాతావరణం మీ చుట్టూ క్రియేట్ అయినప్పుడు మీ బ్రెయిన్ ఆ ఎక్సర్సైజ్ని, ఆ సౌండ్స్ని, ఆ డెలివరింగ్ స్పీచ్ స్టైల్ ఆఫ్ స్పీచ్ని అదంతా కూడా అది రికార్డ్ చేసుకుని మీరు మాట్లాడే సమయం వచ్చేసరికి మీకు అందజేస్తుంది. దట్ ఈస్ మై ఇంటెన్షన్ ఇన్ ప్రొవైడింగ్ గుడ్ ఇంగ్లీష్ స్పీకింగ్ అట్మాస్ఫియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ దట్ యూ ఆల్ అండర్స్టూడ్ well. So anyhow, by the way, this is the exercise today I wanted to give you. This is a future perfect tense. అంటే ఫ్యూచర్లో మనకు ఫ్యూచర్లోనే మనకు ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో ఏదైనా ఒక పనిని అప్పటికి పూర్తి అయి ఉంటుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. మరి ఈ ఎక్సర్సైజ్ అన్నీ మీరు యూ హ్యావ్ టు ప్రాక్టీస్ లైక్ ఎనీథింగ్. ఇట్లా ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే అండ్ నౌన్, ఇట్లా ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి, ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి, ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి, ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. ఈ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలని కూడా ఎన్నిసార్లు నేను ఎందుకు చెప్పారంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ అనమాట. అంటే దీస్ మెనీ టైమ్స్ యూ ఆర్ సపోజ్ టు, యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్ యూ ఆర్ సపోజ్ టు ప్రాక్టీస్ దీస్ సెంటెన్సెస్. అంటే మీకు ఇంగ్లీష్ త్వరగా రావాలంటే మీరు త్వరగా ఇన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి, అంతే కదా. పర్ఫెక్షన్ రావాలంటే మనకు ప్రాక్టీసే కదా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఎందుకన్నారు? మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ మనకు వస్తుందన్నమాట. అట్లా మీరు చేయాలి. అర్థమైంది అనుకుంటాను ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. మరి అట్లా చేయండి. ఐ విల్ హ్యావ్ ఫినిష్ ద వర్క్ టుమారో బై దిస్ టైమ్. విల్ ఐ హ్యావ్ ఫినిష్ ద వర్క్ టుమారో బై దిస్ టైమ్. ఐ వోంట్ హ్యావ్ ఫినిష్ ద వర్క్ టుమారో బై దిస్ టైమ్. వోంట్ ఐ హ్యావ్ ఫినిష్ ద వర్క్ టుమారో బై దిస్ టైమ్. అట్లా ఈ విల్ హ్యావ్ టు మళ్ళీ దీంట్లో ఉంటాయి. విల్ హ్యావ్ నుంచి మస్ట్ హ్యావ్ వరకు కూడా మనం యూజ్ చేస్తాం. ఇవన్నీ ఫ్యూచర్ కిందకే వస్తాయి కానీ కొంచెం స్లైట్ వేరియేషన్స్, డిఫరెన్సెస్ ఉంటాయి. అవి ఒక్కొక్కసారి మనం చెప్పుకుందాం. ఇవాళ జస్ట్ ఐఎమ్ కన్ఫైన్ టు ఓన్లీ విల్ హ్యావ్ అన్నమాట. అట్లా విల్ హ్యావ్ లాగానే వుడ్ హ్యావ్ ఉంటుంది, షెల్ హ్యావ్ ఉంటుంది, షుడ్ హ్యావ్ ఉంటుంది, కుడ్ హ్యావ్ ఉంటుంది, మే హ్యావ్ ఉంటుంది, మైట్ హ్యావ్ ఉంటుంది, మస్ట్ హ్యావ్ ఉంటుంది. ఎందుకంటే మోడల్ ఆక్సిలరీస్కి ఉన్నటువంటి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ఆక్సిలరీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ కొంచెం స్లైట్ వేరియేషన్ ఉంటుంది. బట్ దీస్ ఆర్ ఆల్ విల్ హ్యావ్ టు మస్ట్ హ్యావ్ అన్ని కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం యూజ్ చేస్తాము. బట్ స్లైట్ వేరియేషన్ ఉంటుంది మీనింగ్లో. బట్ టుడే ఐఎమ్ కన్ఫైన్డ్ ఓన్లీ ఫర్ విల్ హ్యావ్ అనమాట. కాబట్టి విల్ హ్యావ్తోనే మీకు ఎక్కువగా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈ విల్ హ్యావ్తో ప్రాక్టీస్ చేయాలి. ఇంకో రోజు వుడ్ హ్యావ్ చెప్పుకుందాం, ఇంకో రోజు కెన్ హ్యావ్ చెప్పుకుందాం, ఇంకో రోజు మైట్ హ్యావ్ చెప్పుకుందాం, మస్ట్ హ్యావ్ చెప్పుకుందాం, షెల్ హ్యావ్ చెప్పుకుందాం, షుడ్ హ్యావ్ చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్ వన్స్ అగైన్. ప్లీజ్ సపోర్ట్ మీ. దయచేసి మీరు కామెంట్ బాక్స్లో స్పందించాలి. ఎందుకంటే ఐ వాంట్ యువర్ సపోర్ట్. మీరు నాతోనే ఉన్నారు, నా వీడియోస్ చూస్తూ ఉంటారు. మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి. నేను చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా, నిబద్ధతతోటి ఈ క్లాసెస్ చెప్తాను. నాకు వచ్చిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి, అంతే. కానీ మీరు లేకపోతే నేను లేను. ఐ వాంట్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్. మీకు అర్థమవుతూనే ఉంది కాబట్టి డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్ మీ. ప్లీజ్ సపోర్ట్ మీ. వన్స్ అగైన్, లవ్ యూ ఆల్. ఐఎమ్ యువర్ చిత్తలూరు.